హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాం. ఇది ఇక్కడ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ సీన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, నేను ఎప్పుడు పిండి ఏదైనా లేదు, ఇడ్లీ బ్యాటర్ అలాంటివి ఏమీ లేవు అన్నప్పుడు ఇంకా రెడీగా చేసేస్తే బ్రేక్ఫాస్ట్ ఈజీగా. దీనికి ఫెర్మెంటేషన్ కానీ ఇవేమీ అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. కాబట్టి అలా ఏమీ బ్యాటర్స్ రెడీగా లేనప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాను. ఇదిగోండి శనగపిండి, ప్రోటీన్ ఉంటుంది, సో హెల్తీగా హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా శనగపిండితో ఇష్యూస్ ఉన్నాయి, బ్లోటింగ్ ఇష్యూస్ లాంటివి అంటే అజ్వైన్ తీసుకోండి. అదే ఏమంటారు, కొంచెం వామ్ అయితే యాడ్ చేసుకోండి. డైజెషన్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇక్కడైతే నేను కొంచెం నువ్వులు యాడ్ చేశాను. అన్నిటిలో మీకు తినగలిగే కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, ఫ్రైస్లో కానీ ఇలా దోశలు చిల్లాస్ వాటిలో కానీ ఇడ్లీలో కానీ నువ్వులు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మోస్ట్లీ ఎందులో వేయగలిగితే ఆ డేలో ఏదో ఒక రెసిపీలో అయితే నువ్వులు డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడైతే ఈ దోశలో వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ శనగపిండి మీరు ఎంత వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇంకా బ్యాటర్ అయితే ఇదిగోండి లూజ్గా, కొంచెం థిక్గా వేసుకుంటే ఏంటంటే శనగపిండి కదా, ఉడకదు, దోశ లోపల ముద్ద ముద్దగా తగులుతూ ఉంటుంది. సో బెటర్ కొంచెం పలచగా వేసుకుంటేనే బాగుంటాయి. అందుకే నేను కొంచెం లూజ్గానే కలుపుకున్నాను ఇక్కడ. అండ్ అందులో మీకు నచ్చిన వెజిటేబుల్ కొన్నే సూట్ అవుతాయి కదా ఇందులోకి, క్యారెట్, బీట్రూట్, సొరకాయ తురుము అలా కొన్ని. ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేశాను అండ్ కొన్ని నువ్వులు యాడ్ చేశాను. ఒక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఇది ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టి తర్వాత వేసేసుకోవచ్చండి. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. లేదు ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను గీతో చేస్తున్నాను, మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ప్యాన్ మీద జస్ట్ ఫస్ట్ ఇది వేసి సీజనింగ్ చేసేసుకున్నాక, నాన్ స్టిక్ ప్యానే ఏం అంటుకోదు, బట్ స్టిల్ ఫస్ట్ దోశ నాకు భయం, టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దీని మీద టెస్ట్ చేస్తే అని ఫస్ట్ గ్రీజ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా వేసేస్తున్నాను. ఇది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అంటే రెగ్యులర్గా గోధుమ పిండితో దోశలు అవి వేస్తుంటాం కదా, దానికంటే కూడా శనగపిండితో వేసిన దోశలు హెల్దీ అండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్లో అయితే చాలా బాగుంటాయి, డౌట్ లేదు. ఇక్కడైతే చాలా పలచగానే వేస్తున్నాను నేను. నాకు ముద్ద ముద్దగా అలా నచ్చదు, కొంచెం క్రిస్పీగానే నచ్చుతుంది మాకు ఇంట్లో, అందుకని ఇంక నేను పలచగా వేస్తున్నాను. మీరు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వేసుకోండి. ఇదిగో ఇలా వేసేసిన తర్వాత ఇంకొంచెం గీ వేసి అప్పుడు రెండు వైపులా కాల్ చేస్తానండి. దోశ అయితే రెడీ అయిపోద్ది. ఇది చట్నీయే ఉండాలని లేదండి, అలా అయినా తినేయచ్చు, బాగుంటుంది. ఏదైనా రోటి పచ్చడి కానీ నిల్వ పచ్చళ్ళతో కూడా తినేయచ్చు, బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ రాజ్మా గ్రీన్ పీస్ కూడా నానబెట్టాను నేను. అవి ఏదో ఒక సూప్లో కానీ లేదా మధ్యాహ్నం లంచ్కి పులావ్లా చేసిన దేనికొక దానికి యూజ్ అవుతాయి అన్నట్టు ఇంకా సోక్ చేసి ఒక 2 డేస్కి వచ్చేలాగా పెట్టుకున్నాను. ఎక్కువ 1 వీక్కి 10 డేస్ 1 మంత్ అలా ఎక్కువ చేసి అయితే స్టోర్ చేయను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా మోస్ట్లీ ఒక 1 వీక్ కంటే ఎక్కువ సోక్ చేసి స్టోర్ చేయకండి. ఎందుకంటే మనం ఒక్కొక్క రెసిపీ ఒక రోజు అనుకుంటాము, ఒక్కొక్క రోజు అది చేయకపోవచ్చు, సిక్ అవడం వల్ల లేదా ఎక్కడికైనా వెళ్ళాల్సి రావడం వల్ల. అలా అవి ఎక్కువ రోజులు అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి కదా, బెటర్ దానికంటే ఒక 2-3 రోజులకు వచ్చేలా తక్కువ క్వాంటిటీస్ మళ్ళీ అలా చేసుకోవడం బెటర్. మీకు టైం ఉండదు అనుకున్నప్పుడు గో ఫర్ ఇట్ అండి. నేనైతే 2-3 రోజులకి అంతే మోస్ట్లీ చేసుకుంటాను. ఎందుకంటే టమాటో చట్నీ చేశాను, మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్, తర్వాత ఇంకా మేము చేసుకుంటాం. నేను మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాను, డైరెక్ట్ లంచ్ చేసేస్తానండి, బ్రంచ్ అనుకోండి. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ లంచ్కి తనకి లంచ్ బాక్స్కి ఇలాగా జొన్న రొట్టె విత్ ఎగ్ బుర్జీలాగా చేశాను, ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను. మాకు తర్వాత ఎగ్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే నేను చపాతీ పిండికి అయితే కలిపేస్తున్నానండి. ఇది నేను ముందు రోజు నైట్ కలిపేసి పెట్టుకున్నాను, బికాజ్ లంచ్ బాక్స్కి పెడుతున్నాను కాబట్టి. ఇంత ప్రాసెస్ మార్నింగే టైం అస్సలు సరిపోదండి, హరిబరి అయిపోతుంది. సో నేను నైట్ కలిపి పెట్టేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోండి, ఫ్రెష్గా అప్పుడు కలిపినట్టే ఉంటుంది. ఎలాగో మనం మార్నింగ్ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇచ్చి తర్వాత చపాతీ చేయాలంటే మార్నింగ్ అంత టైం ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. సో ఏం ప్రాబ్లం లేదు, హెల్తీగా తింటున్నాం కాబట్టి ఆ నైట్ సోక్ చేసి పెట్టి నైట్ కలిపి పెట్టేసుకుంటే మార్నింగ్కి ఎంత టైం అవుతుందండి. మనం మార్నింగే 5:30కో 6కో లేచి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేస్తాం. సో ఈ లోపు నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు. ఇదైతే 2 డేస్ కూడా పెట్టుకోవచ్చు అండి. లేదు నేనైతే నైట్ చేసి మార్నింగే తీసి చేసేసుకుంటాను. సో ఇక్కడ ఏమేమి వేసి కలుపుతున్నానంటే, పెసలు ఉంటాయి కదండి, అవి మీరు స్ప్రౌటెడ్వి చేసుకుంటే ఇంకా మంచిది. నేను ఇంకా ముందు రోజే అనుకున్నాను, స్ప్రౌటింగ్కి టైం లేక నేను ఇంకా పెసలు నానబెట్టి ఒక రోజంతా 8 అవర్స్ అనుకోండి నానబెట్టి వాటిని మిక్సీలో వేసేసాను.
కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్కి పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతాయండి. మీరు కుక్కర్లో పెసలు మీరు చపాతీ పిండి తీసుకునే దాన్ని బట్టి కొన్ని పెసలు నానబెట్టుకుని ఒక 8 అవర్స్ తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి. నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ పసుపు వేసి కుక్కర్ పెట్టి బాగా మెత్తగా ఉడికించేసుకున్నాను. ఎంత మెత్తగా అంటే మనం చేత్తో ఇలా మెదిపేసుకుంటే మ్యాష్ అయిపోయేలాగా ఉండాలి. దాన్ని మిక్సీ ఏం వేసి ప్యూరీ చేయక్కర్లేదండి, జిగురు వచ్చేస్తుంది. సో నేనైతే జొన్నపిండి తీసుకున్నాను. 2 కప్పులు జొన్నపిండి, 1 కప్పు గోధుమ పిండి, ఆ రేషియో తీసుకున్నాను. మీరు ఇక్కడ రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుల్గా జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ జొన్నపిండితో చేయలేను, రాదు. అందుకని కొంచెం 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది ఇలా రొట్టెలు స్ప్రెడ్ చేసుకోవడానికి. అందుకని నేను ఉడకబెట్టిన పెసలు అండ్ క్యారెట్ వెజిటేబుల్, ఇంకా బీట్రూట్ కానీ అలా సొరకాయ తురుము లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ అలాగే నువ్వులు ఇలా మీ హెల్తీగా మీరు కొన్ని కస్టమైజ్ చేసుకోవచ్చండి, యాడ్ చేసుకోవచ్చు, కొన్ని తగ్గించవచ్చు. అలా నేను అవన్నీ మిక్స్ చేసి వీడియోలో చూసారు కదా, ఆనియన్, టమాటో, కొత్తిమీర, నువ్వులు, ఈ పెసలు ఉడకబెట్టినవి, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసి మోస్ట్లీ దాని పెసల్లోనూ క్యారెట్ వీటిలో వెట్నెస్ ఉంటుంది కదండి, దాంతోనే పిండి కలిసిపోతుంది. వాటర్ అయితే మోస్ట్లీ అవసరం పడదు. చెక్ చేసుకుని ఫస్ట్ వాటితో కలిపేసి ఇంకా అవసరం పడితే అప్పుడు వాటర్ 1 స్పూన్ అలా యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నాకైతే పెద్ద అవసరం పడలేదు. అండ్ ఇక్కడ ఒత్తుతున్నప్పుడే పైనుంచి కొంచెం నువ్వులు అంటే చూడడానికి కోసం, నేను ఆల్రెడీ కలిపినప్పుడు వేసాను నువ్వులు. ఇక్కడ కూడా పైన అలా కొంచెం కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడడానికి కాల్చినప్పుడు పైన ఇవన్నీ కనిపిస్తూ చూడడానికి బాగుంటుంది. అండ్ నేను నువ్వులు ఇదిగోండి కొత్తిమీర వేసి స్లోగా అలా స్ప్రెడ్ చేసేసుకుని చపాతీలాగా ఇదిగోండి కాల్చేస్తున్నాను. నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి 2 అవైలబుల్ లేవు అంటే అప్పుడు ఆయిల్తో కాల్చండి, లేదంటే చాలా బాగుంటుందండి. నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది, బటర్ అయినా బాగుంటుంది. ఇక్కడ నేను నెయ్యితో కాలుస్తున్నాను. లంచ్ బాక్స్కి పెట్టేస్తున్నాను. ఇంకా బాగుంటుందండి చాలా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మీరు పిండి కలిపినప్పుడు ఇలా పెసలు కానీ రాజ్మా, శనగలు ఇవేవైనా చేత్తో మ్యాష్ అయిపోయేలాగా ఉడకబెట్టేసి ఫుల్గా నానబెట్టాక కలిపేసుకుంటే సరిపోద్ది. వెజిటేబుల్స్ కూడా ఆప్షనల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి క్యారెట్, ఒకసారి బీట్రూట్, అలా మీరు గ్రేటెడ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ట్రై చేస్తూ ఉండండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తుంటాను. ఇలా చేస్తున్నప్పుడల్లా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఈరోజు వెరైటీ అయితే ఇది చేశాను. తనకి ఎగ్ ఫ్రైతో చెప్పాను కదండి, ఎగ్ ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. ఇంట్లోకి నాకు మా హస్బెండ్కి ఎగ్ గ్రేవీ అయితే చేస్తాను. చాలా సాఫ్ట్గానే వస్తాయండి, డౌట్ ఏం అక్కర్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ కూడా చాలా మెత్తగానే ఉంటాయి, ఈవినింగ్ వరకు కూడా మెత్తగానే ఉంటాయి. డౌట్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా చేసి పెట్టండి. పిల్లలు లంచ్ బాక్స్కి చేసి పెడుతున్నట్టయితే ఇలా నువ్వులు అండ్ ఇంకా గీ వేసినప్పుడు ఏం మొహమాటం లేకుండా హ్యాపీగా యాడ్ చేసుకోండి. పిల్లలకి నెయ్యి చాలా మంచిది. ఈవెన్ మనకి డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా గీ ప్రాబ్లం లేదండి, తీసుకోవచ్చు హ్యాపీగా. అలా అని మరీ గరెట్లు తీసుకోము కదా, బట్ ఇలా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన చిన్నప్పుడు లంచ్ బాక్స్లు అంటే ఏముందండి, అన్నం, కూర, పప్పు లేదా రసం, ఒక కప్లోనేమో కర్డ్ రైస్ ఇలా ఉండేవి కదా లంచ్ బాక్స్లు అంటే. ఇప్పుడు అంత ఫ్యాన్సీ లంచ్ బాక్స్లే కదండి. ఈరోజు చేసిన రెసిపీ ఒక 15-20 డేస్ తర్వాత రిపీట్ అయినా మళ్ళీ రోజు ఇదేనా అంటారు. సో మామ్స్ అందరికీ ఇదో పెద్ద టాస్క్. సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే డిఫరెంట్గా వాళ్ళు గుర్తుపట్టకుండా ట్రై చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు కొంచెం బెటర్లేండి, యూట్యూబ్ ఇలా మనకి రెసిపీస్ డిఫరెంట్గా దొరుకుతున్నాయి కాబట్టి వీఆర్ బ్లెస్డ్ విత్ యూట్యూబ్. ట్రై చేయొచ్చు హ్యాపీగా అన్నీ. సో ఇలా నేను ట్రై చేస్తున్నవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకోండి ఇక్కడ నెయ్యి వేసి బాగా కాల్చాను. చాలా మెత్తగా ఉత్తినే తినేయచ్చండి, స్నాక్ లాగా అలా కూడా బాగుంటుంది. జస్ట్ కొంచెం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశారంటే కలిపినప్పుడు స్నాక్ లాగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం వేరే వెరైటీస్ చేస్తుంటాను రోటీస్లో, అవి కూడా షేర్ చేస్తుంటాను. ఇక్కడైతే ఇంకా ఎగ్ గ్రేవీ చేద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా, దానికోసం ఇదిగోండి 2 ఆనియన్, 3 టొమాటోస్ అండ్ చిల్లీ, జింజర్ గార్లిక్ తీసుకున్నాను. మీ మసాలా ఘాటుని బట్టి తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు అల్లం వెల్లుల్లి. వీటిని 1 స్పూన్, 1/2 స్పూన్ ఆయిల్లో జస్ట్ అలా మగ్గబెట్టేసుకుంటే సరిపోద్దండి, మరీ ఫ్రై లాగా అవ్వక్కర్లేదు. అవి చల్లారిన తర్వాత ఫైన్గా ప్యూరీ చేసేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇదిగోండి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవి అన్నీ అక్కర్లేదండి. 2 లవంగాలు, 1 ఇలాచీ, 2 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసాను. బే లీఫ్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇదిగోండి ఇవి కొంచెం ఆయిల్లో ఆ ఘాటు దిగిన తర్వాత
మనం ప్యూరీ చేసి పెట్టుకుంటాం కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్‌గా కాకుండా కొంచెం గ్రీన్ పీస్, క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు పొటాటోస్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి గ్రీన్ పీస్ అది. మీరు ఫ్రోజన్‌ది కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్‌లా కట్ చేసేసాను. మరి ఫైన్‌గా చాప్ చేయక్కర్లేదు. అవి ఒక్క నిమిషం అలా ఆయిల్‌లో టాస్ చేసేసుకుంటే పచ్చివాసన పోతది కదండీ. తర్వాత మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, టమాటో ఈ ప్యూరీ, అది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇది ఆయిల్‌లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. ఆల్రెడీ మగ్గిన వాటితోనే చేసాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ అడుగైతే అంటుకుంటూ ఉంటుంది. మనం మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ వేసేయొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేయండి, పర్లేదు. ఒక హాఫ్ టీ గ్లాస్ లాగా యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి కుక్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను. సాల్ట్ అది యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం ఏమేమి స్పైసెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసేయచ్చు. ఇక్కడ నేను ధనియా, జీరా పౌడరు, సాల్ట్, కారము, గరం మసాలా మీ ఆప్షన్ అండి. గరం మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. మైల్డ్గా కూడా బాగుంటుంది. బికాజ్ ఇది రైస్లోకి కాదు కదా, మనం చపాతీలోకి కానీ పులావ్స్లోకి కానీ ఏదైనా చేసినప్పుడు గ్రేవీ కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి. సో అవన్నీ యాడ్ చేసేసి ఒకసారి అవి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతే కొంచెం సరిపోతుందండి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, రెగ్యులరే. జస్ట్ మనకి టైం టేకింగ్ ఏంటి అంటే ఆనియన్, టొమాటో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి కదా, ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. సో ఫాస్ట్గానే అయిపోతుంది. ఇదిగోండి, ఇవి కూడా కారం అవన్నీ మసాలాస్ ఫ్రై అయిపోయాయి. ఇక్కడ ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది, ఫ్రై అయ్యి పైకి ఆయిల్ తేలుతుంది. నేను అంత ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. సో ఇంకా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే ఎగ్స్ అయితే డిప్ చేసేస్తానండి. మీరు ఎగ్స్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రై చేయలేదు, జస్ట్ ఘాట్లు పెట్టేసి డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్ని యాడ్ చేసేస్తున్నాను. ఫ్రై చేసిన ఎగ్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ నేను యాడ్ చేయలేదు. అంతే అండి, జస్ట్ ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని అందులో వేసేసి ఒక 2 నిమిషాలు వాటర్ కన్సిస్టెన్సీ మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి కాసేపు కుక్ అయ్యాక కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి దాన్ని బట్టి వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా ఎగ్స్ గ్రేవీ అంతా ఎగ్స్కి ఉప్పు కారాలు అవి పట్టి బాయిల్ అయ్యే వరకు ఒక 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. అలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కసూరి మేతి అన్నీ అవి యాడ్ చేసుకుని కొత్తిమీర, కసూరి మేతి యాడ్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు టమాటో పులుపుని కట్ చేయాలి, కొంచెం సెటిల్డ్గా ఉండాలి ఫ్లేవర్ అంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. అంతే అండి, సింపుల్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఎగ్స్ ప్లేస్లో పన్నీర్తో కానీ ఆలు ఇలా రాజ్మా వీటితో కూడా శనగలు వీటి ఏవైనా రీప్లేస్ చేసుకొని చేయొచ్చండి. గ్రేవీ సేమ్ ఇలానే వస్తుంది టేస్ట్ అయితే. సో ఒకసారి ట్రై చేయండి. చపాతీలో కానీ జీరా రైస్లో కానీ ప్లెయిన్ పులావ్ చేస్తాం కదండి బగారా రైస్ లాగా, అలాంటి వాటిల్లో కూడా గ్రేవీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదులేండి, పాల మేగడ ఒక 2 minutes ఫ్రిడ్జ్లో పెడితే క్రీమీగా అవుతుంది. అదైతే యాడ్ చేసుకోండి, కమ్మదనం వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే డైట్ చేసేవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు, డైట్ చేయని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. పిల్లలు ఎవరైనా, షుగర్ పేషెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. బికాజ్ మనం ఇందులో గోధుమ పిండి తక్కువ అండ్ జొన్న పిండి ఎక్కువ యూస్ చేసాం కదా, ప్రాబ్లం ఏం లేదండి, హ్యాపీగా తినొచ్చు. అలాగని 4-5 రొట్టెలు అయితే తినలేము, తినకూడదు కదా, సో తినలేము కూడా. మనకి హ్యాపీగా 1.5 కూడా ఈజీగా ఫిల్ అయిపోద్ది. బికాజ్ మనం కర్రీ కూడా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. నేను క్యారెట్ ఇందులో యాడ్ చేశాను కదా, అందుకనే ఇంకా వేరేగా సలాడ్ ఏం తీసుకోలేదు ఆ రోజు. హెవీ అయిపోతుందండి. ఇంకా ఆకుకూర పప్పు కూడా ఉంది, ఇంకా అది తింటాను, ఇంకా కర్రీ తింటాను కాబట్టి ఇంకా సలాడ్ తీసుకోలేదు. చాలా బాగుంటుందండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రొట్టెలు బాగుంటాయి. వెయిట్ లాస్ డైట్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తుంటే కనుక ఇలాంటివి మీల్ ప్లేట్స్ కూడా ట్రై చేయండి. మీరు గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినొచ్చు, టేస్టీగా మన మీల్ ఎంజాయ్ చేస్తూ తింటాము, బట్ అట్ ద సేమ్ టైం మనకి గిల్ట్ లేకుండా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. నా మీల్ ప్లేట్స్ అప్పుడప్పుడు రెగ్యులర్గా వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్స్లో కూడా పెడుతుంటాను, ఒకసారి చూడండి మన ఛానల్లో. ఇంకా నైట్ డిన్నర్కి ఈవినింగ్ స్నాక్ అయితే మీరు ఏదైనా ఫ్రూట్ కానీ ఏమైనా తీసుకోవచ్చండి డైట్లో. ఇక్కడ నాకు అది తిన్నాక రొట్టెలు ఈవినింగ్ ఏమీ అసలు ఆకలేదండి, 4కి 5కి అలాగా.
సో నేనేం తీసుకోలేదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. పల్లి చిక్కీ కానీ, నువ్వులుండ ఇలాంటివి కూడా తీసుకోండి. కాల్షియం కూడా అవసరం కదా. నేను అవి అప్పుడప్పుడు తీసుకుంటానండి. మకానా కానీ, శనగలు ఇలాంటి ఆప్షన్స్ ఏవైనా చూస్ చేసుకోవచ్చు. నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా మీరు స్నాకింగ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. అండ్ నేను ఇంకా ఇక్కడ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుని వాకింగ్కి వెళ్తానండి. బికాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చేసుకుని అప్పుడు తినేటప్పటికి డిన్నర్ లేట్ అయిపోద్ది. బికాజ్ ఈ డిన్నర్ 7 to 8 బిట్వీన్ ఫినిష్ అయిపోయేలా చూసుకోండి. 8 అట్లీస్ట్ మ్యాక్సిమం 8 దాటకూడదు, ఇంకా బిట్వీన్ చూసుకోండి. నేను 7 వరకు 6 to 7 వాకింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా 7:30 అయిపోతుంది. అప్పుడు డిన్నర్ చేస్తానండి. అందుకే ముందే నేను ప్రిపేర్ చేసేసుకుని వెళ్తాను. ముందు రోజే అనుకుంటానండి డెఫినెట్గా 3 మీల్స్ ఏం తీసుకోవాలి అని, ఇంట్లో వాళ్ళకి నాకైనా. మోస్ట్లీ డైట్ రెసిపీస్ లంచ్వి బ్రేక్ఫాస్ట్వి సేమే ఉంటాయండి. డిన్నర్కే నేను కొంచెం ఏదైనా సపరేట్గా చేసుకుంటాను. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఓన్లీ ఇది ఒకటే పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, హెల్దీ అయినా. సో ఇది నేను డిన్నర్కి కొంచెం సపరేట్గా చేసుకుంటాను మోస్ట్లీ. అంటే ఇది వాళ్ళు కూడా తింటారు, దీంతోపాటు ఇంకేమైనా పెడతాను వాళ్ళకి. నేనైతే ఇది ఒక్కటే తీసుకుంటాను. లేదు ఇంకా ఆకలేస్తుంది అన్నప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ ఏమైనా తీసుకుంటాను. ఎగ్స్ డైలీ ఏదో ఒక మీల్లో డెఫినెట్గా ఒక 2-3 ఎగ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. డెఫినెట్గా నేను ఇలా మీల్ నాకు ఫుల్గా అనిపించిందంటే స్నాక్ లాగానో ఏదోలాగా డేలో డెఫినెట్గా 2 ఎగ్స్ అయితే తీసుకుంటాను. మీరు డెఫినెట్గా ప్రోటీన్ అవసరం కాబట్టి ఏదో ఒక ఫామ్లో తీసుకోండి. పన్నీర్ కానీ, టోఫు ఇలా చికెన్, ఫిష్ ఏదో ఒకలాగా మీరు ప్రోటీన్ యాడ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడైతే నేను జొన్న పిండితో సూప్ చేశానండి. అది రవ్వ కాదు, పిండి, జొన్న పిండి దొరుకుతుంది కదా, ఆ జొన్న పిండితో చేశాను. జొన్న పిండి మీరు జావ చేయాలనుకుంటే సూప్ అయినా ఎప్పుడు అది కొంచెం సేపు ఫెర్మెంట్ అవ్వాలండి. నేను మార్నింగే పిండిని వాటర్లో కలిపేసి ఫెర్మెంటేషన్కి పెట్టేశాను. దాన్ని ఈవినింగ్ యూస్ చేస్తున్నాను. అప్పటికప్పుడు పిండి కలపకుండా జొన్న పిండి అయితే ఫెర్మెంట్ అవ్వాలి 8 hours అట్లీస్ట్. నేను మార్నింగే నాకు ప్లాన్ ఉంది కాబట్టి నేను పిండి వాటర్లో కలిపేసి పెట్టుకున్నాను, ఈవినింగ్కి ఫెర్మెంట్ అయి ఉంటుందని. ఇది ఇంకా ఈవినింగ్ ప్రిపేర్ చేశానండి. కావాల్సిన వెజిటేబుల్స్ మీ ఆప్షన్. ఒక హాఫ్ స్పూన్ గీలో అవి జస్ట్ అలా రోస్ట్ చేసి పచ్చివాసన పోయేలాగా జస్ట్ అలా సరిపోద్దండి. ఎక్కువ వేయించే అక్కర్లేదు వెజిటేబుల్స్. అందులో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ బాయిలింగ్కి వచ్చాక మనం ఫెర్మెంట్ చేసి పెట్టుకున్న జొన్న పిండి యాడ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోద్దండి. సూప్ అయినా, జావ్ అయినా ఏదైనా అనుకోండి. ఇంకా ఇదిగోండి మేము వాకింగ్కి వెళ్ళిన పార్క్లో ఆ రోజు చిన్న చిన్న క్లిప్స్ తీశాను. ఆర్కెస్ట్రా అంటారా దీన్ని, అదే అనుకుంటా. సో సాంగ్స్ అలాగే పిల్లలు కూడా డాన్సెస్ అవి చేశారు. ఇవి కూడా కొంచెం సేపు చూసి అప్పుడు వచ్చాము ఇంక ఇంటికి. మీతో కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే మర్చిపోకండి.